సంపత్కరమైన కీర్తిలతలు విశ్వమంతా నిండి విస్తరించినవాడా, అందమైన గొప్ప నీలిమేఘాల కాంతితో మెరిసిపోయే నల్లని జగన్మోహనమైన శరీరం కలవాడా శ్రీరామచంద్ర. అఖిల పురాణాలు తెలిసి చక్కని వ్యాఖ్యానం చేయగల సమర్థుడు, సవివరంగా బోధించగల ప్రజ్ఞాశాలి అయిన సూతమహర్షి సద్గుణగణ్యులు బుధవరేణ్యులు అయిన సౌనకాది మునీశ్వరులతో ఈ విధంగా చెప్పసాగాడు. ఆ విధంగా ప్రాయోపవేశ పవిత్ర వ్రత దీక్షలో ఉన్న పరీక్షణ్ మహారాజు సుఖమహర్షిని చూచి, మునిలోక చూడామణి, నాకు ఒక సందేహం కలిగింది. దానిని తీర్చగల విజ్ఞాన సంపన్నులు తమరే. శ్రీ మహావిష్ణువు సర్వజీవకోటికి హితుడు సన్నిహితుడు. ఆ లక్ష్మీపతి సర్వగుణభద్రుడు, అనంతుడు, అచ్యుతుడు, ఆదిపురుషుడు, వాసుదేవుడు, వైకుంఠ నివాసుడిగా వాసికక్కిన అంతటి మహనీయుడు కేవలము దేవేంద్రుని పక్షపాతి వలె అతడి కోసము ఇంద్రశత్రువులైన రాక్షసరాజులను వెతికి సంహరించాడు. రాక్షసులను హతమారిస్తే దేవతల వల్ల ఆ పురుషోత్తమునికి ఒరిగేదేముంది? మోక్షాధినేత, సకల వరప్రదాత, త్రిగుణాలకు అతీతుడు అయిన విష్ణువునకు రాక్షసుల వల్ల భయము లేదు, వారి మీద పగా లేదు. అటువంటి నిత్య నిరంజనమూర్తి అసురులను అంతం చేసి అమరులను ఆదరించడము ఎంతో వింతగా ఉన్నది. ఈ సంశయమును మీరే నివారించాలి. పరీక్షిత్తు అడిగిన ప్రశ్నకు సుఖమహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. ఓ రాజేంద్ర, నిజంగా నీ ప్రశ్న ఉత్తమోత్తమమైనది, వివరించతగినది. లక్ష్మీనాథుడైన లోకనాథుని సచ్చరిత్రము మహాపవిత్రమైనది, విచిత్రమైనది. శ్రద్ధగా విని అర్థం చేసుకో. ఆ విష్ణు భక్తుల కథలు వింటే మనస్సు శ్రీహరి చరణ కమలాలపై నిలుస్తుంది. ఆ కథలు భక్తి ప్రధానాలు, ముక్తి సాధనాలు. అవి మునీశ్వరుల వల్ల మధురంగా, మహనీయంగా వివరించబడినట్టివి. శ్రీ మహావిష్ణువు చరిత్రలు చాలా చిత్ర విచిత్రమైనవి. అవి ముల్లోకాలకు పరమ పవిత్రాలు, సంసార బంధములు అనే లతలను ఖండించే కొడవళ్ల వంటివి. అఖిల జీవరాశికి ఆప్తమిత్రాలు, వనాలకు వసంతాల వలె మునిజనాలకు అత్యంత ప్రీతిపాత్రాలు. మహారాజా, మహాత్ముడైన వేదవ్యాస మహర్షికి ముందుగా వందనం చేసి పరమాత్మ పరమ పవిత్ర చరిత్రను వివరిస్తాను, వినవలసింది. ఆ శ్రీ మహావిష్ణువు ఇట్టివాడు అని తెలుసుకోలేము. ఆయన తత్వము ఎవరికీ అంతుపట్టదు. ఆయనకు గుణ వికారాలు లేవు. జీవ ప్రకృతికి అంటకుండా ఉంటాడు. ఆయన జన్మబంధాలలో చిక్కుకోడు. ప్రతిగుణాలకు అతీతుడైన ఆ పరమేశ్వరుడు తన మాయతో తానే గుణవికారాలు కల్పించుకొని బాధలు పెట్టేవాడు, బాధలు పొందేవాడు తానే అవుతాడు. లోకంలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని సహజములైన 3 గుణాలుంటాయి. అవి 3 ఈ భౌతిక జగత్తుకే చెందినట్టివి. అవి దేవదేవుణ్ణి తాకనైనా తాకవు. ఆ గుణాలు ఒక్కొక్క సమయంలో తగ్గిపోతూ మరొక సమయంలో ప్రకోపిస్తూ ఉంటాయి. ఆ పరాత్పరుడు సత్వగుణం ప్రధానంగా దేవతలను, మునీశ్వరులను, రజోగుణం ప్రధానంగా అసురులను, తమోగుణం ప్రధానంగా యక్ష రాక్షస సమూహాలను సృజించి విభజించాడు. ఆ దేవదేవుడే అందరి హృదయంలో నిలిచినవాడై సత్వరజస్తమో గుణములను వృద్ధి చేస్తూ ఉంటాడు. సూర్యుడు వివిధ స్థానాలలో వేరువేరుగా కనిపించినప్పటికీ ఒక్కడే అయినట్లుగా ఆ బ్రహ్మాండ నాయకుడు కూడా అన్నిటిలోనూ అందరిలోనూ నివసిస్తూ ఉన్నప్పటికీ వేరు కాదు, ఒక్కడే. తత్వం తెలిసిన పెద్దలు తమలో ఆత్మస్వరూపంతో ప్రకాశించే దైవమును ఆ విధంగా తెలుసుకుంటారు. సర్వవ్యాపి అయిన భగవానుడు ప్రతి జీవుని హృదయమున నెలకొని ఉంటాడు. జీవాత్మకు ఇతరుడుగా కనిపిస్తూ సర్వము తానైన ప్రభువు తన మాయాబలంతో విశ్వమును సృష్టింపదలచి రజోగుణమును, లీలా విలాసాలు చూపించదలచి సత్వగుణమును, నిద్రింపదలచి తమోగుణమును కలిగించి ఎల్లప్పుడూ నడుస్తూ ఉండే కాలమును సృష్టించాడు. అటువంటి కాలము వల్ల సర్వత్రా దర్శనం ఇచ్చే ఈ ఈశ్వరుడు కాలస్వరూపుడుగానే పిలువబడ్డాడు. అటువంటి ఆ స్వామి సత్వగుణ ప్రధానులైన దేవతల సమూహానికి ఆనందము, అభివృద్ధి, రజోగుణ తమోగుణ ప్రధానులైన రాక్షసులకు దుఃఖము, హాని కలిగిస్తూ ఉంటాడు. ఓ పరీక్షణ్ మహారాజా, పూర్వము ఈ తత్వసారమును రాజసూయాగమును చేయు సమయములో మీ తాత గొప్ప కీర్తి గలవాడు అయిన ధర్మరాజునకు ధర్మ మర్మ విధురుడైన నారద మహర్షి వివరించాడు. ఆ తత్వసారాన్ని వీణులకు విందుగా నీకు వివరిస్తాను, వినుము. అది వింటే నీ సందేహము తొలగిపోతుంది.
పూర్వము ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. ఆ యాగానికి బాలుడు, అజ్ఞాని అయిన శిశుపాలుడు వచ్చి శ్రీకృష్ణుణ్ణి నిందించాడు. అప్పుడు ఆ శ్రీహరి కోపం వచ్చి వాడి అయిన తన చక్రాయుధంతో వాడి శిరస్సును ఖండించాడు. అలా చనిపోయిన శిశుపాలుడు తేజోరూపంతో వాత్సల్యమూర్తి అయిన వాసుదేవుని శరీరంలో ప్రవేశించి దానిలో లీనమైపోయి విష్ణు సాయుధ్య ముక్తిని పొందుటను కళ్ళారా చూచిన ధర్మరాజుకు అమితమైన ఆశ్చర్యము కలిగింది. ఆ సభలో ఉన్న నారద మహర్షి దగ్గరకు వెళ్ళి మునులందరూ వింటూ ఉండగా తనకు గల సంశయమును ఇలా ప్రశ్నించాడు. మునివరేణ్య, ఎటువంటి పుణ్యాత్ములకైనా, ఎంతటి నిరక్తులకైనా మహానుభావుడైన వాసుదేవునిలో ప్రవేశించగలగడం వీలు కాదే? ఎటువంటి తేజస్సుకైనా వానిలో ప్రవేశించే శక్తి ఉండదే? అటువంటిది శత్రువైన శిశుపాలుడు ఆ మహాసౌభాగ్యమును ఏ విధంగా పొందగలిగాడు? ఈ పుణ్యపదము వీనికెలా కలిగింది అని ప్రశ్నించాడు. పూర్వం వేణుడనేవాడు వాసుదేవుణ్ణి దూషించి వేదమూర్తులైన బ్రాహ్మణుల ఆగ్రహానికి గురి అయి వారు శపించగా చివరికి నశించిపోయాడు. తమస్సులో సమసిపోయాడు. ఈ శిశుపాలుడు కూడా అజ్ఞానుడు, మదాంధుడు, తత్వం తెలిసినవాడు కాడు. హరికీర్తనం సహించేవాడు కాడు. చిన్ననాటి నుండి శ్రీహరి మాటంటేనే మండిపడేవాడు. అటువంటి ఈ శిశుపాలుడు ఇప్పుడు ఏ పుణ్యబలంతో పరమాత్మలో లీనం కాగలిగాడు చెప్పండి. ఈ శిశుపాలుడు ఎప్పుడు హరిని సాధిస్తాను, హరిని మృంగేస్తాను, హరిని చంపేస్తాను, హరి అంటే నాకు అరికాలి మంట తలకెక్కుతుంది, వాడు నా ప్రాణ విరోధి అంటూ రోషంతో, ద్వేషంతో, తాపంతో తిరుగుతుండేవాడు. పుణ్యపురుషులను దూషించే వీడు హీనంగా క్రిమికీటకాలతో క్రుళ్ళి చావనూ లేదు, వీని నోరు పడిపోనూ లేదు, దేహం దగ్ధమై నరకంలో కూలిపోనూ లేదు. సరికదా, పైగా శ్రీమన్నారాయణుని హృదయంలో ప్రవేశించాడు. చూశారా? ఇంతేకాదు, ఈ శిశుపాలుడున్నూ వీడి సోదరుడైన దంతవక్త్రుడున్నూ నిత్యం నీరజాక్షుణ్ణి నిందించేవాళ్ళు. ఆ మాటలు వినలేకపోయేవాళ్ళం. అటువంటి పాపాత్ముడు ఈనాడు ఇంతమంది చూస్తుండగా ముక్తి సామ్రాజ్యమైన విష్ణు సాయుధ్యం అందుకోగలిగాడే? ఇది ఎలా సాధ్యమైంది? మహాత్మా, మహర్షి, నా సంశయం తీర్చండి. పెనుగాలికి కొట్టుమిట్టాడే దీపంలాగా నా హృదయం చలించిపోతున్నది అని పలికిన ధర్మజుని హృదయం తెలుసుకుని నారద మహర్షి ఇలా పలికాడు. ఓ రాజకుల భూషణ, మధుర భాషణ, దూషణ భూషణాలు, తిరస్కార పురస్కారాలు శరీరానికే గాని ఆత్మకు కావు. ఇవి ఆత్మకు అంటవు. శరీరం మీద ఉండే మితిలేని మమకారం కారణంగా దండనం, ఖండనం, కటుభాషణం వంటివి హింసగా అనిపిస్తాయి. నేను, నాది అనే స్వార్థ ద్వేషభావాలు కూడా జీవులకు శరీరం వల్లే కలుగుతాయి. అసలు అభిమానం అనేదే బంధకారణం. నిరభిమానుడే సంహారక్రియ చేసినా అది సంహారమూ కాదు, పాపమూ కాదు. కర్తృత్వం తన మీద లేని వానికి హింస వల్ల కలిగే పాపం ఎప్పుడూ అంటదు. ఆ పాపం కర్త అయిన వానికే చెందుతుంది. సమస్త ప్రాణకోటి యందు ఉండేటటువంటి శ్రీ విష్ణుమూర్తికి ద్వేషం కానీ, విరోధం కానీ ఏ ఒక్కటి ఎవరి మీద ఎప్పుడూ ఉండదు. ధర్మనందన, కోపంతో కానీ, కోరికతో కానీ, స్నేహంతో కానీ, మోహంతో కానీ, శత్రుత్వంతో కానీ, ప్రీతితో కానీ, భీతితో కానీ ఏ విధంగానైనా సరే హరిని ఏమరకుండా స్మరిస్తున్నట్లయితే సర్వభూతాత్మకుడైన విష్ణుదేవుని సన్నిధానం లభ్యమవుతుంది. ఆ స్వామి ఎవరిని ఎప్పుడూ వరునిగా చూడడు. ఆ మహావిష్ణువును విశృంఖలమైన విరోధంతో చేరటం కంటే భక్తితో చేరటమే కష్టం అనిపిస్తున్నది. అనురాగంతో చేసే ఆరాధనతో కంటే ద్వేషంతోనే భగవంతుని సారూప్యం పొందవచ్చేమో అని నాకు అనిపిస్తున్నది. తుమ్మెద ఒక పురుగుని తెచ్చి దాని చుట్టూ ఝుంకారం చేస్తూ తిరుగుతూ ఉంటుంది. ఆ పురుగు తుమ్మెదనే తలచి తలచి భ్రాంతిపడి చివరకు తుమ్మెదగా మారుతుంది. అలాగే భయం వల్ల కానీ, నయం వల్ల కానీ, స్మరణం వల్ల కానీ, శ్రవణం వల్ల కానీ శ్రీహరి సారూప్యం పొందవచ్చు. ఈ విధంగా మహారాజా, అధికమైన కామంతో గోపికాభామలు, భయంతో కంసుడు, వెనుదీయని వైరంతో శిశుపాలుడు, దంతవక్తుడు మొదలైన రాజులు, అనుబంధం పెంచుకున్న సంబంధంతో యాదవులు, ప్రేమతో ఉత్తమ ప్రభువులైన మీరు, భక్తితో మహర్షులమైన మేము శ్రీహరినామస్మరణం చేసి ఆ స్వామి అనురాగానికి పాత్రులమయ్యాం. కాబట్టి ఏ విధంగానైనా సరే నిరంతరమైన సంస్మరణం వల్ల జనుడు జనార్దనుడవుతాడు, నరుడు నారాయణుడవుతాడు. చాలామంది భక్తులు ఆ రమామనోహరిని సేవించి, భావించి, కామించి, ద్వేషించి కూడా ముక్తి పొందారు.
భయపడి భంగపడి కొందరు, ఆయనతో స్నేహం పెంచుకుని సేవ చేసుకుని కొందరు మనస్సుని మాధవునికే అంకితం చేసి సద్గతిని సంపాదించారు. రాజర్షి ఆ శ్రీహరి పట్ల కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే 5 గుణాలలో ఏ ఒక్కటీ కూడా లేని కారణం చేతనే వేణుడనేవాడు భ్రష్టుడై మరణించాడు. ధర్మజ, మీ పినతల్లి కొడుకులైన శిశుపాలుడు దంతభక్తుడు సామాన్యులు కారు. వారు పూర్వం వైకుంఠంలో ద్వారపాలకులు. అటువంటి ఆ భక్తులు ఒకానొకప్పుడు విప్రుల శాపం వల్ల పదభ్రష్టులై భూలోకంలో జన్మించారు అని దేవర్షి నారదుడు అనగానే ధర్మరాజు అది విని మరలా నారదుణ్ణి ఇలా ప్రశ్నించాడు. నారద మునీంద్ర, ఆ వేదమూర్తులైన విప్రులకు ఆగ్రహం ఎందుకు వచ్చింది? ఆ మునీంద్రులు ఎవ్వరు? విష్ణుమందిర ద్వారపాలకులు, నిశ్చలమైన భక్తి ప్రపత్తులు కలవాళ్ళు, సంసార బంధాలలో తగులుకొనక నిరంతరం ఆ జగన్నాయకుని ఆజ్ఞను పాలించేవారు కదా. అటువంటి వాళ్ళు విప్రశాపానికి పాత్రులు ఎలా అయ్యారు? వాళ్ళకి దుష్టజన్మలు ఎలా సంభవించాయి? వినాలని కుతూహలంగా ఉంది, చెప్పండి అనగానే నారదుడు ఈ విధంగా చెప్పాడు. ఒకనాడు బ్రహ్మమానసపుత్రులైన సనక సనందాదులు దైవప్రాప్తి చేత ముల్లోకాల్లో సంచరిస్తున్నారు. పసిబాలకుల భావనతో దిగంబరులైన వారు వైకుంఠమున ప్రవేశించబోగా వాకిటనున్న ద్వారపాలకులు వారిని చూశారు. ఓ రాజేంద్ర, విష్ణువునందు అమిత భక్తి కలవారు, రమానాథునితో సంభాషణ సుఖాన్ని కోరేవారు, మనస్సున దంభాన్ని వదిలిన బాలకులైన సనక సనందాదులను వైకుంఠమున ప్రవేశింపనీయక తరిమివేశారు. ధర్మజ, వారు తమను అడ్డగించినందుకు కోపించి భగవద్దర్శనానికై మరి వేచి ఉండలేక సహనం కోల్పోయి వెంటనే ద్వారపాలకులను రాక్షసులై పుట్టండి అని శపించారు. వయస్సులో చిన్నవారైన జ్ఞానవృద్ధులైన సనక సనందాదులు ద్వారపాలకులను చూసి మీరిక్కడ ఉండడానికి అర్హులు కారు, విష్ణు సన్నిధిని విడిచి రజస్తమో గుణాలతో రాక్షస జన్మ పొందుడని శపింపగా వారు వైకుంఠపదం నుంచి పదవీ భ్రష్టులై దుఃఖంతో మునులను ప్రార్థించారు. ఆ మహాత్ములు దయతలచి 3 జన్మలలో వైరభావంతో భగవత్ సాన్నిధ్యం లభిస్తుందని చెప్పి వెళ్ళిపోయారు. ఈ విధంగా శాపగ్రస్తులైన వీరు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా దితికి జన్మించారు. విష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుని, నృసింహ అవతారంలో హిరణ్యకశిపుని సంహరించినాడు. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు తండ్రిచే హింసింపబడినప్పటికీ శ్రీహరి పదధ్యాన మగ్నుడై శాశ్వతుడైనాడు. ద్వారపాలకులు 2వ జన్మలో కైకసికి రావణ కుంభకర్ణులుగా జన్మించి రఘుకుల సంజాతుడైన రామునిచే హతులైనారు. ఆ మహాత్ముని పరాక్రమం గురించి నీకు మార్కండేయ మహర్షి తెలియజేస్తారు. 3వ జన్మలో వారు మీ తల్లి చెల్లెలైన సాత్వతికి శిశుపాల దంతభక్తులుగా జన్మించారు. ఏమాత్రం తక్కువ కాని ఏనాడు ఎడతెగని వైరభావంతో అనునిత్యం ఉద్భవించే క్రోధస్మరణతో ఉద్ధృతమైన ఉత్కంఠతో అదే ధ్యాసలో ఉండేవారు. అందుచేత వారి సమస్త పాప సమూహం పోగొట్టబడింది. శ్రీకృష్ణుడు వారి శిరస్సులను సుదర్శనంతో ఖండించాడు. సనకాదుల శాపఫలాన్ని అనుభవించి చివరికి వారు విష్ణు సన్నిధానంలో సారూప్యాన్ని అనగా విష్ణు భావమును పొందారు. రాక్షస జన్మను పొందినా నిత్యము భగవంతుని వైరభావంతో భజించినందువల్ల వారికి శాపం కూడా వరంగా పరిణమించింది. నారదుడు చెప్పినది విన్న ధర్మనందనుడు ఈ విధంగా పలికాడు. పుణ్యాత్ముడవైన నారద, పసివాడు, విష్ణుపాద చింతన కలవాడు, సద్గుణుడు, బుద్ధిశాలి అయిన కుమారుని చూసి సంతసించి ప్రేమభావంతో ఉండక రాక్షసరాజైన హిరణ్యకశిపుడు ఎందుకు శిక్షను విధించాడు? శ్రీహరి కథలు వ్యథలను పోగొట్టేవి, సాటిలేని సంసార సాగరాన్ని దాటించేవి, దేవ యక్ష నాగ మిథునాలందరికీ కూడా క్షేమము కలిగించేవి. అటువంటి దైవచింతన సంతరించుకున్న ప్రహ్లాదుణ్ణి చూసి సంతసించక ఎందుకు శిక్షింపదలచాడు? మునీంద్ర, ఆ కథలు వినిపించు అని ధర్మరాజు అడుగగా నారదుడు ఈ విధంగా తెలుపసాగాడు. విష్ణువు చేత తన తమ్ముడైన హిరణ్యాక్షుడు చంపబడినాడని విని హిరణ్యకశిపుడు క్రోధోద్వేగాలు మనస్సును దహించగా కలవరపడి భయంకరమైన కార్చిచ్చు జ్వాలల వంటి చూపులు గగనభాగంలో పొగలు చిమ్మగా చూస్తూ మెరుపు తీగల కొనల వలె ప్రకాశవంతమైన దంతాలతో పెదవులు కొరుకుతూ భయాన్ని కలిగించే బొమ్మముడితో దుఃఖ వేగమున వైరము చేత కలిగిన తొందరపాటుతో వెలుగులు చిమ్ముతున్న మంటల సమూహం కల
త్రిశూలం చేతపట్టి సభామండపంలో నిలబడి త్రిమస్తకుడు, త్రిలోచనుడు, శకుని, శంబరుడు, శతబాహుడు, నముచి, హయగ్రీవుడు, పులోముడు, విప్రచిత్తి మొదలుగా గల దితి ధనువుల సంతతి వారిని చూసి ఈ విధంగా అన్నాడు. నాకు తమ్ముడు, మీకు ప్రియమిత్రుడు అయిన హిరణ్యాక్షుడి వృత్తాంతం విన్నారా? యుద్ధతంత్ర ప్రవీణుడు, బాహుబలం చేత దేవతలను యక్షులను ఓడించిన హిరణ్యాక్షుడిని మహావరాహరూపుడైన శ్రీ మహావిష్ణువు వధించి రాక్షస స్త్రీల సౌభాగ్యాలు హరించివేశాడు. ఈ వరాహరూపంగాడు అడవులలో నీళ్లలో ఉంటాడు, చెట్లలో చరిస్తాడు. ఇతడి పుట్టుక ఎవ్వరికీ తెలియదు. వీడి అడుగుల జాడలు కూడా తెలియవు. సమీపిస్తే ఎదుర్కొంటాడు, కష్టపడితే కానీ దొరకడు. కనుక ఏదో ఒక ఉపాయంతో మనమందరం వాడికి దొరకకుండా వాడే మనకు దొరకాలంటే ఏం చేయాలి? ఘోని కాడు. ఇతడు సామాన్య వరాహం కాదు, నారాయణుడు. కనుక ఎప్పుడూ నీళ్లల్లోనే ఉంటాడు, మునీశ్వర్ల హృదయాలలో సంచరిస్తాడు. ఇతని జన్మ కర్మ రహస్యాలు ఎవ్వరికీ తెలియవు. ఇతని ఉనికి ఎక్కడో ఒకంతయు తెలియదు. ఇతన్ని ఆశ్రయిస్తేనే ఇతడు లభిస్తాడు. మన మనస్సు ఈయనకు లోబడితేనే ఈయన మనకు దొరుకుతాడు. ఆ విష్ణుమూర్తి నాతో యుద్ధం చేయడానికి భయపడి భూమిపై నిలువలేక సముద్రంలో మునిగి దాగవచ్చునుగాక. చలించని నా సంభ్రమానికి వెన్నిచ్చి పారిపోవుగాక. నాతో పోరాడలేక సౌకర్యంగా భూమి కింద దాగినా దాగుగాక. ఈ పై విధములుగా కాకుండా పౌరుషంతో నాపై సింహంలాగా నాతో యుద్ధం చేసినా చేయుగాక. ఏది ఏ విధంగా జరిగినా సరే కఠినంగా పదునుగా ఉండే నా శూలంతో విష్ణువు కంఠాన్ని తెగనరికి వాని రక్తంతో నా సోదరుడైన హిరణ్యాక్షునికి తర్పణం చేసి నా ప్రతాపంతో తిరిగి వస్తాను. ఓ రాక్షసమిత్రులారా, మీకు క్షేమాన్ని కలిగిస్తాను. ఒక వృక్షం మూలాన్ని ఖండించేసరికి దాని కొమ్మలు అన్నీ ఎండిపోయినట్లుగాని విష్ణువు ఓడిపోతే అతడే తమకు ప్రాణం. కాబట్టి ఇంద్రాది దేవతలు కూడా యుద్ధంలో ఓడిపోతారు. ఓ రాక్షసులారా, మీరందరూ గుంపులు గుంపులుగా బ్రాహ్మణుల నివసించే ప్రాంతాలకు పొండి. యజ్ఞము, తపస్సు, స్వాధ్యాయాలతో ఉన్నవారిని, మౌనవ్రతం చేసేవారిని విరిగి నరకండి. విష్ణువు అనగా వేరుగా ఇంకొకడు లేడు. యజ్ఞం, వేదం విష్ణువే. బ్రాహ్మణుల క్రియాకలాపాలకు అతడే ఆధారం. ఆ విష్ణువే దేవలోక, ఋషిలోక, పితృలోకాలకు, ధర్మాలకు అతడే ఆధారం. ఏ ఏ ప్రాంతాలలో గోవులు, బ్రాహ్మణులు, వేదాలు, వర్ణధర్మాలు, ఆశ్రమధర్మాలు ఆచరింపబడుతూ ఉంటాయో ఆయా ప్రాంతాలకు వెళ్ళి మీ గర్వం ఉట్టిపడేలా వాటిని బుగ్గిపాలు చేసి రండి. హిరణ్యకశిపుడు ఈ విధంగా ఆదేశించగా అతని ఆజ్ఞలు తలదాల్చి రక్కసులు భూలోకానికి వెళ్ళి రాక్షసులు భూమిలో గల గ్రామాలు, పెద్ద నగరాలు, పుణ్యక్షేత్రాలు, చిన్న గ్రామాలు, వాడలు, పల్లెలు, తోటలు, ఆశ్రమాలు మొదలైనవన్నీ వెతికి సరస్సులు పాడుచేసి పెద్ద ప్రహారీలు, గోపురాలు, వారధులు త్రవ్వి జమ్మి, మారేడు మొదలైన పవిత్ర వృక్ష సమూహాలు నరికి పెద్ద పెద్ద భవనాలు, చలివేంద్రాలు, గృహాలు, పర్ణశాలలు పాడుచేసి సాధు సమూహం, గో సమూహం, బ్రాహ్మణ సమూహాలకు కీడు కలిగించి వేద మార్గాలు చెడగొట్టి భూతలానంతటినీ కోలాహలంతో పాడుచేయగా దేవతలందరూ తమ తమ ఆకారాలు చెడినవారై స్వర్గాన్ని విడిచి అరణ్యాలలో ప్రవేశించారు. అప్పుడు హిరణ్యకశిపుడు దుఃఖించి చనిపోయిన తన సోదరుడు హిరణ్యాక్షునికి తిలోదకాలు మొదలైన ఉత్తర క్రియలు చేశాడు. హిరణ్యాక్షుని కుమారులైన శకుని, సంబర, కాలనాభ, మదోత్కచ మొదలైన వాళ్లను ఓదార్చాడు. వాళ్ల తల్లిని, హిరణ్యాక్షుని మిగిలిన భార్యలను పిలిపించాడు. తమ తల్లి అయిన దితిని చూచి ఇలా అన్నాడు: ఓ తల్లి, ఈ ప్రపంచంలోని జనులందరూ చలువ పందిరిలో కలుసుకొని కొంతసేపు కలిసి ఉండి తరువాత ఎవరికి వారు వెళ్ళిపోయేవారే. ఒకే చోటనే ఎల్లకాలం కలిసి ఉండటం జరుగని పని. ఇది సత్యం. నీ కుమారుడైన హిరణ్యాక్షుడు మహాసూరుడు. అతడు వీరులు ప్రయాణించే మార్గంలో వెళ్ళాడు. అతని మరణానికి నీవు దుఃఖించే పని లేదు. పరమాత్మ సర్వజ్ఞుడు, ప్రభువు, సర్వాత్ముడు, నాశము లేనివాడు, స్వచ్ఛమైనవాడు, సత్యస్వరూపుడు, అంతము లేనివాడు, శ్రేష్ఠుడు. ఎల్లప్పుడూ ఆత్మరూపంతో తన మాయా ప్రవర్తన వల్ల త్రిగుణాలను కల్పించి వాటి కలయికతో లింగ శరీరాన్ని ధరిస్తూ ఉంటాడు.
కదులుతూ ఉన్న నీటిలో పడిన చెట్ల నీడలు కదులుచూ ఉన్నట్లు కనబడినట్లుగా, భ్రమకు లోనైన మానవుని కళ్లకు భూమి కదులుతున్నట్లు కనబడినట్లుగా, వికల భావాలు లేని ఆ ఆత్మమయుడు తాను కదలని వాడైనప్పటికీ కదులుతూ ఉన్న అంతరంగాల్లో కదులుతూ ఉన్నట్లు కనిపిస్తాడు. అంతే తప్ప వాస్తవానికి అతడు కదలిక లేని అచలుడు. తల్లి పరమాత్మ ఏ లక్షణాలు లేనివాడైనప్పటికీ లక్షణాలు కలవానివలే కర్మలతో కలిసి ఉండటచే యోగాన్ని వియోగాన్ని పొందుతాడు. జన్మము, మరణము, దుఃఖము, వివేకము, అజ్ఞానము, చింత, స్మరణము అనేవి పలు రకములుగా ఉంటాయి. ఈ పరమార్థాన్ని చెప్పే సందర్భంలో పెద్దలైన వారు ప్రేతబంధు యమ సంవాదమనే ఇతిహాసాన్ని చెబుతూ ఉంటారు. ఆ కథను చెబుతాను విను. ఉసీనర దేశంలో సుయజ్ఞుడనే రాజు ఉన్నాడు. అతడు యుద్ధంలో శత్రువులచే మరణాన్ని పొంది ఉన్న సమయంలో ఆ ఉసీనర దేశపు రాజు ధరించిన రత్నఖచితమైన కవచం తుత్తునియలైపోయింది. ఆభరణాలన్నీ రాలిపోయాయి. అతని గుండె భీకర బాణాలతో చీలిపోయింది. రక్తం ధారలు కట్టింది. కన్నులు రెండు రెప్పపాటు లేక ఉన్నాయి. ముఖం దుమ్ము కొట్టుకుపోయింది. జుట్టుముడి పాయలుగా విడిపోయింది. రోషంతో ఇంకా పెదవులు కొరుకుతున్నట్టే ఉంది. నిడుపైన భుజాలు తెగిపడ్డాయి. ప్రాణాలు కోల్పోయి అలా పడి ఉన్న అతనిని బంధువులందరూ చుట్టుముట్టి ఉన్నారు. అంతలోనే అతని భార్యలందరూ భయపడుతూ అక్కడికి వచ్చారు. వారి జుట్టుముడులు జారిపోయి అటూ ఇటూ చెదిరిపోయాయి. హారాలు చిక్కులు పడిపోయాయి. చేతులు బారలు చాచి గుండెలు బాదుకుంటూ హా నాథ అంటూ అనేక సంగతులను ప్రస్తావించుకుంటూ స్తనాల మీది కుంకుమలో కలిసి ఎర్రనై జారుతున్న కన్నీటిని భర్త పాదాలపై కురిపిస్తూ ఏడ్చారు. పుణ్యాత్ముడా, ఉసీనర ప్రజలకు సంపదలను ఆనందాన్ని చేకూర్చేవానిగా ఇంతకు మునుపు నిన్ను సృష్టించిన బ్రహ్మదేవుడే నిర్దయుడై నిన్ను చంపివేశాడు కదా. ఈ ప్రజలకు, నీ కొడుకులకు, మాకు ఇక దిక్కెవరు? రాజా, సోదరులను, మిత్రులను, పుత్రులను విడిచి వెళ్లడం నీ వంటి వానికి తగినదేనా? మహారాజా, నిన్ను విడిచిన క్షణాలన్నీ మహా సంవత్సరాలుగా అనిపిస్తాయి. తిరిగి రాని రీతిగా పరలోకానికి నీవు పోతే మేము ఎలా ఉండగలం? ఈ లోకంలో జీవించడానికి మేము ఇష్టపడం. ఇప్పుడే అగ్నిజ్వాలలలో పడి నీ పాదపద్మాలు దర్శించుకోవడానికి వస్తాము అని ఈ రీతిగా రాజు భార్యలు ఆ రాజు శవం దగ్గర విలపిస్తూ ఉన్నారు. సూర్యాస్తమయ సమయంలో వారి రోదనలను విన్న యముడు బ్రాహ్మణ బాలకుని రూపంలో వచ్చి ఆ శవం యొక్క బంధువులతో ఇలా అన్నాడు. వీరికి ఇదంతా అలవాటు. చాలా విడ్డూరం ఏమిటంటే మనుష్యులు పుట్టుతూ ఉండటం, చనిపోవటం, ఉండటం చూస్తూనే ఉంటారు. తాము మాత్రం చావు లేని వారి వలె ఈ చచ్చిన వాడి కోసం ఏడుస్తారు. చావు రాకుండా దాక్కోగలరా? ప్రాణులందరూ ఎక్కడ నుండి పుట్టారో అక్కడికి వెళ్ళిపోవడం సహజమే కదా. తల్లిదండ్రులను పోగొట్టుకొని తోడేళ్ల బారి పడక ఇంత చిన్న వయసులో కూడా బ్రతుకుతున్నాము. గర్భంలో ఉండగా ఇంతకు ముందు ఎవడు రక్షించాడో అడవిలో కూడా అతడే రక్షకుడు. ప్రాణులను ఎవడు సృష్టిస్తాడో, ఎవడు రక్షిస్తాడో, ఎవడు అంతమొందిస్తాడో, ఎవడు అనంతుడో విభుడో వాడే ఈ రీతిగా లీలా విలాసంతో పెంచుతాడు, తుంచుతాడు. ధనం వీధిలో పడిపోయినా దైవయోగం ఉంటే అక్కడే ఉంటుంది. లేకపోతే మూలన దాచినా పోతుంది. రక్షణ లేని బలహీనుడు కూడా అడవిలో పెరుగుతాడు. రక్షితుడైనా మందిరంలో చావవచ్చు. ఉంటారు, పోతారు. ఉన్న ప్రాణులందరూ కాలానికి, కర్మకు వశమై ప్రకృతి గుణాల చేత జీవిస్తారు. ఆత్మకు ఆ గుణాలు అంటవు. అతడు అగమ్యుడు. పంచభూతాలతో నిర్మింపబడిన భవనమే ఈ దేహం. పూర్వకర్మ వశాత్తు పురుషుడు ఒక్కొక్కసారి దీనిలో ఉంటాడు, పెరుగుతాడు. ఒక్కొక్కసారి కాలం సమీపిస్తే తొలగిపోతాడు. చెడిపోతే దేహమే చెడిపోతుంది, కానీ పురుషుడు నశించడు. అతనికి ఏమాత్రం నాశనం లేదు. పురుషునికి దేహాలకు వేరుభావమే కానీ ఏకత్వం లేదు. కొయ్యలో ఉండే అగ్నిలాగా, శరీరాలలో తిరిగే గాలిలాగా, నీటి తూములలోని ఆకాశంలాగా దేహానికి వేరుభావం అని తెలుసుకోవాలి అని ఇంకా ఇలా అన్నాడు. రాజు నిద్రపోతున్నాడే తప్ప ఇంకేమిటి? వెర్రివాళ్లలారా, ఎందుకు ఏడుస్తారు? మాట్లాడేవాడు, వినేవాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. ప్రాణమయుడైన గాలి వినలేడు, మాట్లాడలేడు. ప్రాణి కంటే, దేహం కంటే వేరై తాను ముఖ్యుడై ఇంద్రియాలతో కూడి జీవుడు కదలాడేలా తమ మహిమతో పంచభూతాలు, పంచేంద్రియాలు, మనస్సు, లింగ దేహాలతో క్రీడ కోసం కలుస్తూ విడిపోతూ ఉండే వేరొకడు దీనికి అధిపతి. మీరు శోకించడం ఎందుకు? దుఃఖంతో పొర్లడం ఎందుకు? ఆత్మ దేహంలో ఎంతవరకు ఉంటుందో అంతవరకే కర్మలతో యోగం ఉంటుంది. ఆ పైన ఉండదు. మాయామోహితులై చలించిపోతూ ఊరికే ఎందుకు శ్రమ పడతారు?
మహామాయ యొక్క గుణాలకు లోబడి తిరుగుతూ చుట్టాలు, తల్లిదండ్రులు, కన్నబిడ్డలు, పరిచారకులు, భార్యలు, అందమైన ఇళ్ళు, వాకిళ్ళు అనుకుంటూ అన్నీ ఇష్టపడుతూ ఉంటారు. కలలో కనిపించిన సంపదలు నిజమవుతాయా? కర్మానుబంధం వలననే బంధాలు ఏర్పడతాయి. చివరికి కర్మలు అంతమయ్యే వేళకు ఈ బంధాలు లేకుండా పోతాయి. మరియు ఈ మాయాగుణాల విస్తృతిని తెలుసుకున్న తత్వజ్ఞులు నిత్య వస్తువుల పట్ల సుఖాన్ని గాని, అనిత్య వస్తువుల పట్ల దుఃఖాన్ని గాని పొందరు. అజ్ఞానులు కొందరు యోగ వియోగాలకు సుఖదుఖాలు పొందుతారు. పూర్వం ఒక మహారణ్యంలో పక్షులకు ప్రాణాంతకుడైన ఒక బోయవాడు ఉన్నాడు. అతడు ఒక రోజున ప్రొద్దుటే లేచి వేటాడాలనే మహా ఆసక్తితో వలలు, ఉరులు, జిగురు కండెలు, చద్ది అన్నము, బుట్ట, విల్లు, బాణాలు అన్నీ తీసుకుని పక్షులను పట్టుకోవాలనే వేడుకతో మహోత్సాహంగా బయలుదేరి అడవికి వెళ్ళాడు. ఇలా అడవికి వెళ్ళి ఆ ప్రదేశంలో తడికను చాటు చేసుకుని అతి నిర్దయగా పిట్టలను ఉరికోలతో లాగిపట్టి కర్కశంగా రెక్కలు విరిచి చిక్కంలో పెట్టుకుంటూ పక్షిలోకానికి భయంకరుడై విహరించసాగాడు. అలా రకరకాల పక్షులను పట్టుకొని చంపుతూ పక్షులన్నిటినీ వేటాడడానికి యత్నిస్తున్న ఆ బోయవాడు కాలం తీరిపోయిన అడవి పిచ్చుకల జంట తన ఎదుట ఉండటం చూశాడు. అందులో ఆడపిచ్చుకను ఉరితో బిగించి కట్టి ఒక చిక్కంలో పడేశాడు. అది చూచి మగపిచ్చుక దుఃఖించి ఇలా అంది: ఇతరులకు ఎవ్వరికీ ఏ కష్టం కలిగించకుండా అడవులలో మేతమేసి సంచరించే మనకు కఠినాత్ముడైన బ్రహ్మ ఈ బోయవాని చేతిలో పడే వ్రాతను మన నుదుట వ్రాసాడు. పాడుదైవం చూపులకు మన బ్రతుకు ఇంత బరువయ్యిందా? ఓ ప్రియురాలా, అయ్యో ఇంకేమి చెప్పమంటావు? ఈ బోయవాని వలలో మనమందరం ఒకేమారు పడేలా చేయకుండా వంచన చేయడంలో నేర్పరి అయిన దైవం నిన్నొక్కదానినే ఈ బోయవాని వలలో పడేలా చేశాడు. ఈ విధి వికృత చేష్టలను ఏమని చెప్పగలను? పిల్లలకు ఇంకా రెక్కలు రానే రాలేదు. తెల్లవారేసరికి ఆకలి వేస్తే దుఃఖిస్తాయి తప్ప గూటి నుండి ఎగరలేవు. నా తల్లి ఈ వైపు నుండి వస్తుంది కదా అని చూపులు త్రెప్పకుండా మెడను పైకెత్తి దీనత్వంతో చూస్తూ ఉంటాయి. ఎలా నేను భరించగలను అని ఈ విధంగా పలుకుతుండగా గొంతు ఎండిపోయేలా గద్గద స్వరంతో బాధపడుతున్న ఆ మగపక్షిని కూడా పట్టి చంపే ఆసక్తితో ఉన్న బోయవాడు ఒక్క బాణంతో గురితప్పకుండా నేల కూలేలా కొట్టాడు. ఎంతటి సుగుణ సంపన్నులైనా కాలం సమీపించినట్లయితే నేల కూలక తప్పదు గదా. అలాగే అంత్యకాలం చేరువ కాగానే ఈ మగపక్షి ఆ బోయవాని బాణపు దెబ్బకు పెద్ద ధ్వనితో నేల కూలింది. ఓ దుఃఖితులైన కాంతలారా, మీరు కూడా మీ మరణ సమయాన్ని గుర్తించలేరు. నేలగూలి మరణించిన ఈ రాజు దేహంపై పడి ఏడ్చినా 100 ఏళ్లకైనా మీరు అతనిని చేరలేరు. వెళ్ళిపోండి. అయినా చనిపోయిన వారు తిరిగి వస్తారా? ఈ ప్రకారంగా మాయాబాలుడే ఎక్కడ తిరుగుతున్న యముని ఓదార్పు మాటలు విని సుయజ్ఞుని బంధువులంతా ఆశ్చర్యపడ్డారు. ఈ సమస్త ప్రపంచం అశాశ్వతమని తెలుసుకొని దుఃఖపడకుండా సుయజ్ఞునికి ఉత్తర క్రియలు జరిపించి వెళ్ళిపోయారు. ఆ తరువాత యముడు అదృశ్యమైపోయాడు అంటూ హిరణ్యకశిపుడు తన తల్లిని, తమ్ముని భార్యలను చూచి ఇలా అన్నాడు: వీళ్లు పరాయివాళ్లు, వీళ్లు మనవాళ్లు అని అనుకుంటారు గాని పరికించి సత్యం గుర్తిస్తే అందరూ ఒక్కటే. ఈ తత్వం తెలియకపోవడం వల్లనే ప్రాణులందరికీ వారు మేము అని భేదభావం కలుగుతున్నది అని హిరణ్యకశిపుడు స్పష్టంగా చెప్పగా తల్లి దితి, కోడళ్లు దుఃఖాన్ని దిగమింగి తత్వాన్ని గ్రహించారు. పరలోకానికి చేరిన హిరణ్యాక్షుని గూర్చి దుఃఖపడకుండా వెళ్లారు అని చెప్పి నారదుడు ధర్మరాజుతో ఇంకా ఇలా అన్నాడు: హిరణ్యకశిపుడు తనకు వృద్ధాప్యము, మరణము లేకుండటాన్ని, ముల్లోకాధిపత్యాన్ని, తనను ఎదుర్కొనేవాడు లేకుండటాన్ని, శత్రు విజయాన్ని, సింహబలాన్ని కోరుకున్నాడు. ఈ విధంగా కోరుకుని మందర పర్వతం పల్లపు ప్రాంతానికి పోయి బొటన వేలిపై నిలబడి చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ తీవ్ర కిరణాలు కలిగిన ప్రళయకాల సూర్యుని వలె ఎర్రని పొడవైన జడల సమూహం కలిగి ఎవరూ ముఖమెత్తి చూడలేని విధంగా ఉగ్రమైన తపస్సుని ఆరంభించాడు. దేవతలు తమ తమ స్థానాలలో ఉండి చూస్తున్నారు. ఘోరమైన తపశ్చర్యలో ఉన్న రాక్షసరాజు శిరము నుండి పొగలు వెలువడసాగాయి. అగ్నిశిఖల విజృంభణంతో పర్వతాలతో కూడిన భూమి అదిరింది. సప్త సముద్రాలు కల్లోలమయ్యాయి. తారకలు చెదిరాయి. గ్రహాలతో కూడిన దిక్కులు చీలి మండిపోయాయి. జంతు సమూహాల గుండెలు అదిరాయి. ఈ విధంగా ముల్లోకాలకు తాపం కలిగించిన రాక్షసరాజు తపస్సు విజృంభణను సహించలేక దేవతలు స్వర్గలోకాన్ని విడిచి బ్రహ్మలోకానికి పోయి లోకాధిపతి బ్రహ్మకు మ్రొక్కి ఈ విధంగా విన్నవించారు: దయానిధి దేవదేవ, హిరణ్యకశిపుని తపస్సు వేడిమికి తప్పించిపోయాం. కలత చెంది స్వర్గంలో ఉండటానికి భయావహులయ్యాము. ఇక మాకు దిక్కేది? దేవా, ఏమాత్రమూ అనుమానం లేదు. ముల్లోకాలను రూపుమాపటం, దేవతలను అణచివేయటం,
వేదశాస్త్ర మార్గాన్ని పాడు చేయటం అనే ధ్యేయంతో రాక్షసరాజు ఈ ఘోర తపస్సును సంకల్పించాడు. అవి జరిగితే గాని తపస్సు నుంచి లేవకూడదని నిశ్చయించుకొన్నాడు. దీనికి ప్రతిచర్యను నీవే ఆలోచింపవలసింది. బ్రహ్మదేవ, నీవు ఏ విధంగా తపోబలం చేత జగత్తును సృష్టించి దేవతల అధిపతుల కంటే ఎక్కువ ఉన్నత స్థితిని పొంది ఉన్నావో అదే విధంగా ఈ ప్రపంచాన్ని తన తపో నియమ మహత్వం చేత నాశనం చేసి మరొక విశ్వ సృష్టిని చేసే సామర్థ్యాన్ని కోరుతున్నాడు. సృష్టికర్త కనుక బ్రహ్మదేవుని ఆధిపత్యాన్ని అంగీకరించిన హిరణ్యకశిపుడు అటువంటి కార్యాన్నే చేయదలచి తపస్సు మొదలుపెట్టాడు. కానీ విష్ణువును భగవంతుడని కానీ విష్ణువు యొక్క ఉనికిని కానీ సహింపలేకపోతున్నాడు. చేస్తున్నది తపస్సే అయినా లోకక్షేమానికై కాక లోక వినాశానికి కాబట్టి నీవు ఆపక తప్పదు. అంతేకాక కాలవశులైన జీవాత్ములకు శాశ్వతత్వం లేదు కనుక యోగము, సమాధి అనే శక్తుల సామర్థ్యం చేత శాశ్వతత్వం సంపాదించాలని అతడు తపస్సు తలపెట్టాడు అని దేవతలు ఇంకా ఈ విధంగా అన్నారు. లోకాలకు అధిదేవతవైన ఓ ప్రభు, అత్యున్నతమైన నీ బ్రహ్మస్థానాన్ని, స్తుతింపతగిన నీ సృష్టి సంపదను, ఉత్కర్షను, సుఖ సంతోషాలను లోకముల పాలు చేయదలిచిన రాక్షసరాజు యొక్క తపస్సు ప్రయత్నాన్ని మాన్పి ఈ లోకాలను నీ సంపూర్ణ కృపచేత రక్షింపవలసింది అని దేవతలు విన్నవించగా స్వయంభువు అయిన భగవంతుని మనస్సు కరుణతో పొంగింది. అంతటా ఆ దేవతల అధిపతి నలువ, భృగువు, దక్షుడు మొదలైన వారితో మందర పర్వత ప్రాంతానికి వచ్చి అక్కడ తపోనియమంతో ఉన్నందువల్ల చీమలు శరీరాంతర్భాగాలను ఆక్రమించగా వెదురు, గడ్డి దుబ్బులు పుట్టలతో కప్పబడి గొప్ప తపోమహిమతో దట్టమైన మేఘ సమూహం మాటున ఉన్న కమలబాంధవుని వలె గోచరించే దేవతల శత్రువైన హిరణ్యకశిపుని చూచి ఆశ్చర్యంతో నవ్వుతూ ఈ విధంగా అన్నాడు. ఓ రాక్షసరాజేంద్ర, నీవలే తీవ్రమైన తపస్సు చేసి చూపిన వారు ఇంతకు పూర్వం ఎవరూ లేరు, ఇకపై చేయగలిగిన వారు లేరు. నీ తపస్సమాధికి మెచ్చాను. ఓ మహాత్మా, నీవేవి కోరుకుంటావో అవి అన్నీ ఇస్తాను. ఇంకా ఆయాసపడ్డం ఎందుకు? తొందరగా లే, నీకు కావలసినవి కోరుకో. ఈగలతో, చీమలతో నీ రక్తమాంస మజ్జాదులు పూర్తిగా తినివేయబడ్డాయి. ఇక నీవు ఎముకల గూడుగా మాత్రం నిలిచి ఉన్నావు. నీ పైని వెదురు పొదలు, గడ్డి దుబ్బులు మొలిచాయి. నీ చుట్టూ పెట్టిన పెద్ద పుట్టలో ఇంద్రియాల చలనం రవంత కూడా లేకుండా నీవు ఉన్నావు. అసలు ఈ స్థితిలో కూడా నీకు ప్రాణాలు ఎలా నిలబడ్డాయో ఆశ్చర్యంగా ఉంది. ఓ రాక్షసరాజా, ఆహార పానీయాలను మాని సడలని ఎంతో ఆసక్తితో ఈ విధంగా 100 దివ్య వర్షాలు తపస్సు చేశావు. అయినా ప్రాణవాయువులను నిలబెట్టుకున్నావు. ఇదెలా సాధ్యం? మాకు చాలా ఆనందం అయింది. నీ తీవ్రమైన తపస్సుతో మమ్ము జయించావు. వాత్సల్యంతో నిన్ను కలవాలని వచ్చాను. నీ కోరికలన్నీ తీరుస్తాను. బ్రహ్మ హిరణ్యకశిపునితో ఈ విధంగా మాట్లాడిన పిదప ఈగలు, చీమలచే పూర్తిగా తినివేయబడిన రాక్షసరాజు దేహం మీద తన కమండలంలోని జలాన్ని ప్రోక్షించాడు. ఆ హిరణ్యకశిపుడు బ్రహ్మ హస్త పద్మంలో ఉన్న బంగారు కమండలంలోని మహిమాన్వితమైన తిరుగులేని నీటి ధారచే సమస్త అవయవములు తడిసి తపస్సు విరమించాడు. మహా సౌందర్యవంతమైన యవ్వనంతో, వజ్రంతో సమానమైన దృఢ దేహంతో, పుటం పెట్టబడిన బంగారం వంటి శరీర కాంతితో, ఎండుకట్టెలను మంట వేస్తే వచ్చే అగ్నివలే కాంతులీనుతూ హిరణ్యకశిపుడు తన చుట్టూ దట్టంగా మొలిచిన వెదుళ్ళు పొదల పుట్టల నుండి బయటకు వచ్చాడు. సరస్వతీ మనోనాథుడు మంచి ఉత్సాహాన్ని కలిగించేవాడు, భక్తుల్ని కాపాడేవాడు, చక్కటి తపస్సు చేసే తాపసుల కోరికలను తీర్చేవాడు, జగములను సృష్టించేవాడు, ప్రాణికోటి నుదుటిపై వారి వారి జీవన గమనాలను వ్రాసే మహావిద్యా నిపుణుడైన బ్రహ్మదేవుణ్ణి చూచి దేవతలందరికీ శత్రువైన హిరణ్యకశిపుడు మొక్కాడు. ఈ విధంగా రాక్షసరాజు హిరణ్యకశిపుడు ఆకాశంలో అగుపించిన బ్రహ్మదేవునికి భూమి మీద నుండి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి సంతోషంతో అశ్రువులు నిండగా, శరీరం పులకెత్తగా నమస్కారం చేసి బ్రహ్మవైపు చూపి నిలిపి గద్గద స్వరంతో ఈ విధంగా స్తోత్రం చేశాడు. ఈ ప్రపంచం అంతా కల్పాంతకాలంలో అంధకారమగ్నం కాగా ఎవడు తన కాంతితో ఈ లోకంలో వెలుగులు నింపుతాడో, రజసత్త-తమో గుణాలతో కూడి ఎవడు సృష్టి స్థితి లయ కార్యాలు నిర్వహిస్తాడో,
ఎవడు ఆద్యుడో, ఎవడు అన్నిటికీ కారణభూతుడో, స్వయం ప్రకాశంతో వెలుగొందుతూ ఉంటాడో, ఎవడు ప్రాభవంతో ఒప్పారుతూ ఉంటాడో, మరలా సృష్టికాలం రాగా మనస్సు, ప్రాణం, బుద్ధి, ఇంద్రియాలతో ఎవడు గొప్ప ప్రభావంతో ఉంటాడో అటువంటి సచ్చిదానందమయుడైన వానికి నేను భక్తితో నమస్కరిస్తాను. ఓ దేవా, నీవు ముఖ్య ప్రాణమైన కారణంగా ప్రజాపతివి. మనస్సు, బుద్ధి, చిత్తం, ఇంద్రియాలనే వాటికి అధినాయకుడివి. సమస్త ప్రాణకోటికి నీవు ఆధారమైన వాడివి. వేద శరీరంతో యజ్ఞక్రియలు అధికం చేస్తావు. ఈ లోకంలో ఉండే సమస్త విద్యలు నీ శరీరమే. సర్వార్థ సాధనం కోరే వారికి నీవే సాధనీయుడవు. ఆత్మనిష్ఠ గరిష్ఠులు పొందగలిగిన ఆత్మవు నీవే. నీవే కాలస్వరూపుడవై ప్రాణకోటి ఆయువును నశింపచేస్తావు. నీవు జ్ఞానమూర్తివి, విజ్ఞానమూర్తివి కూడా నీవే. నీవు ఆద్యంతరహితుడు, అందరి అంతరాత్మ నీవే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు మూలమైన పరమాత్మవు నీవే. నీవే జీవలోకానికి జీవాత్మవు. ఈ సమస్త ప్రపంచం నీవే. నీవు కాకుండా ఈ విశ్వంలో రవంత కూడా లేదు. అందరికీ తెలిసేలా వ్యక్తుడుగా ఉండక పరమాత్మవే, సనాతనుడవే, అనంతుడవే నీవు ప్రాణ, ఇంద్రియ, మనోబుద్ధి గుణాలను స్వీకరించి పరమేష్ఠి అనే విశేషమైన పదవిలో ఉండి స్థూల శరీరంతో ఈ ప్రపంచమంతా విస్తరిస్తావు. భగవంతుడవైన నీకు నమస్కరిస్తాను అంటూ మరియు ఇలా అన్నాడు. ఓ దయానిలయ, అభవ, బ్రహ్మదేవ, నీవలే కోరిన వారి కోర్కులు తీర్చి నేర్పుతో నిలబెట్టగలిగిన వారు ఎవ్వరూ లేరు. నీవిచ్చే పక్షంలో కోరికలు నేను కోరుతాను. ఓ భువనాధీశ, గాలిలో కానీ, భూమిపై కానీ, అగ్నిలో కానీ, నీటిలో కానీ, ఆకాశంలో కానీ, అష్టదిక్కులలో కానీ, రేయింబవళ్ళలో కానీ, చీకటి వెలుగులలో కానీ, గ్రహాలు, రాక్షసులు, మృగాలు, సర్పాలు, దేవతలు, నరులు మొదలైన వారితో యుద్ధ సమయంలో కానీ, వివిధములైన అస్త్రశస్త్ర సమూహంచే కానీ మృత్యువు లేని రాని జీవనాన్ని నాకు అనుగ్రహించు. అంతేకాక హిరణ్యకశిపుడి యుద్ధాలలో తనకు ఎదురులేని పరాక్రమాన్ని, లోక పాలులను తృణీకరించగలిగే మహిమను, ముల్లోకాలను జయించే శక్తిని కోరాడు. అతని తపస్సుకు సంతసించిన బ్రహ్మ అసాధ్యాలైనప్పటికీ హిరణ్యకశిపుడు కోరిన వరాలనిచ్చి అతనిని కరుణించి ఇలా అన్నాడు. అన్నా, ఓ కశ్యప కుమార, నీవు కోరిన ఈ వరాలు ఎవ్వరికీ సాధ్యపడేవి కావు. ఇటువంటి వరాలు పూర్వం ఎవ్వరూ కోరలేదు. నీ తపాన్ని చూచి సంతోషించి నీవు కోరిన వరాలన్నీ ఇస్తున్నాను. మంచి మనసుతో, ప్రపంచానికి శ్రేయస్సు కలిగించే నడవడికతో, నైపుణ్యంతో, బుద్ధి సంపద కలిగి చక్కగా జీవించుమా. ఈ విధంగా బ్రహ్మ తిరుగులేని వరాలు ఇచ్చి ఆ దితిపుత్రుడైన హిరణ్యకశపునిచే పూజలందుకుని బ్రహ్మదేవతల సమూహాలుగా చేరి నమస్కరిస్తుండగా తన నివాసానికి చేరాడు. ఈ ప్రకారంగా ఆ రాక్షసాధిపతి హిరణ్యకశపుడు వరాలు కొల్లులుగా సంపాదించుకుని, ఓ మహారాజా, తన సోదరుడిని హిరణ్యాక్షుని విష్ణువు సంహరించినందుకు గాను పగబూని రవంతైన ఆదరం లేకుండా రాక్షసరాజు హిరణ్యకశిపుడు విష్ణుమూర్తిపై మదంతో విరోధాన్ని పెంచుకున్నాడు. దితికుమారుడైన హిరణ్యకశిపుడు ఎదిరించుటకు వీరులేని పరాక్రమంతో ఒకరోజు గంధర్వ సమూహాన్ని సంహరిస్తాడు. ఒకరోజు దేవతలను తరిమి కొడతాడు. ఒకరోజు సర్పాలను సుఖపడకుండా చేస్తాడు. ఒకనాడు నవగ్రహాలను కట్టిపడేస్తాడు. ఒకనాడు యక్షులను భయంకరంగా శిక్షిస్తాడు. ఒకనాడు పక్షులను ఎగరకుండా పట్టుకుంటాడు. ఒకరోజు సిద్ధులను ఓడించి బంధిస్తాడు. ఒకరోజు మనుష్యుల మదాన్ని అణిచివేస్తాడు. ఒకరోజు కిన్నరులు, ఖేచరులు, సాధ్యులు, చారణులు, ప్రేతాలు, భూతాలు, పిశాచాలు, అడవి మృగాలు, విద్యాధరులు మొదలైన వారిని సంహరిస్తూ రోజుకొక రకంగా అందరినీ బాధిస్తున్నాడు. ఓ రాజా, హిరణ్యకశిపుడు మిక్కిలి కోపంతో బురుజులతో సహా కోటలన్నింటినీ ధ్వంసం చేసి రాక్షసుల చుట్టూరా మోహరింపగా అష్టదిక్పాలకుల నగరాలను వశపరుచుకున్నాడు. ఓ పుణ్యాత్ముడా, రాక్షసరాజైన హిరణ్యకశిపుని తీవ్రమైన ఆజ్ఞకు లోబడి చిక్కి దుర్దశ పొంది రేయింబవులు దిక్కులు దైన్యంతో కట్టుబడ్డాయి. పగడాలతో నిర్మించబడిన మెట్లు కలది, మరకతాలనే పచ్చరాళ్ళు కల ప్రాంతాలు గలది, వైఢూర్యరత్న స్తంభాలతో కూడినది, వెన్నెలతో సమానమైన తెల్లని స్ఫటికాలతో చేయబడిన గోడల కలది, పద్మరాగ పీఠాలతో బంగారంతో
చేయబడిన తలుపులు, గదులు, గూళ్ళు, కిటికీలు కలది. వ్రేలాడ ముత్యాల దండలతో శోభించే తెల్లని పాన్పులు కలది. వివిధాలైన విచిత్రాలైన విమానాలు కలది. ఎల్లప్పుడూ సువాసనలు వెదజల్లే పూలతో పళ్లతో కూడిన చెట్లు గల తోటలు కలది. బంగారు పద్మాలతో సౌగంధిక పుష్పాలతో నిండిన సరస్సులు కలది. రమణీయాలైన రత్న భవనాలు కలదియు. మనసుకు ఆనందం కలిగించే చల్లని సువాసనాభరిత మందవాయువులు కలది. సుకుమార మధుర శబ్దాలు చేయు చిలుకల కోకిలల సమూహం కలది అయిన విశ్వకర్మ నిర్మితమై త్రిలోకరాజ్య లక్ష్మీ శోభితమైన మహేంద్రుని భవనంలో ఆ దానవరాజు హిరణ్యకశిపుడు ప్రవేశించి ద్వితీయ కుమారుడైన హిరణ్యకశిపుడు ముల్లోకాలకు ప్రభువై దేవేంద్ర సింహాసనం అధిష్ఠించి ఉండగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తప్ప మిగిలిన యక్ష, కిన్నరులు, మరుత్తులు, గంధర్వులు, సిద్ధులు మొదలైన వారంతా భయంతో కలిసికట్టుగా అతనిని కొలిచి పాదాభివందనాలు ఆచరిస్తూ కానుకలు సమర్పిస్తున్నారు. హిరణ్యకశిపుడు ఈరోజు ఏ దిక్పాలకుని మీద కోపగించుకుంటాడో, ఏ దేవుని బంధిస్తాడో, ఏ దిగ్భాగం మీద దాడి చేస్తాడో, ఏ ప్రాణులను చంపుతాడో అనుకుంటూ దేవతలందరూ తాము ఎవరికి వారి భయంతో గగుర్పాటు పొందిన శరీరాలతో వారి వారి ఆస్థానాలలో ఉండే వేదికలపైకి ఎక్కి దేవేంద్రాది దేవతలు రహస్యంగా నిక్కి చూస్తూ ఉంటారు. ఓ ధర్మరాజా, దేవతలకు శత్రువైన హిరణ్యకశిపుడు పరిశుద్ధమైన కర్పూరంతో పరిమళభరితమైన తీయని నూతనమైన మధువును తాగుట చేత సుఖంలో మునిగి ఉన్నాడు. అలజడిగా కాక శాంతిగా ఉండడానికి దేవతలారా మీరు కలకలం మానండి. తాపసులారా మీరు దీవించండి. ఓ సర్పశ్రేష్ఠులారా గర్వంతో మీ పడగలను ఎత్తకండి. దిక్పాలులారా మీరు చక్కగా నమస్కరించి వెళ్ళండి. ఓ గంధర్వశ్రేష్ఠులారా మీరు గానం చేయండి. సాధ్యులారా మీరు సందడి చేయకండి. అప్సరకాంతలారా మీరు చక్కని నృత్యాలు చేయండి. ఓ సిద్ధులారా మీరు ఈ హిరణ్యకశిపుని చేరి మొక్కండి అంటూ వేగులు నిత్యం హెచ్చరిస్తూ ఉంటారు. ఓ ధర్మరాజా, దేవతలను ద్వేషించే ఆ హిరణ్యకశిపుడు లీలావతులతో కూడి ఉద్యానవనాలలో విహరిస్తూ మధువును సేవించడం వల్ల అతిశయించిన మదంతో చంచలమే తిరుగుతున్న ఎర్రటి కన్నులతో కేళీ విలాసాలలో తేలుచున్నప్పుడు నారదుడినైన నేను తుంబురుడు అతనిని మామా సంగీత ప్రసంగాలతో తప్పనిసరి పరిస్థితులలో ఆనందింపు చేస్తుంటాం. భూమిపై పలుచోట్ల పండితోత్తములు యజ్ఞయాగాది క్రియలు చేస్తూ ఉండగా ఆ హిరణ్యకశిపుడు తానే వేగంగా అక్కడికి వచ్చి ఆ హవిర్భాగాలు దేవతలకు ఇవ్వక దోచుకుంటున్నాడు. అష్టదిక్పాలు గల గుణాలన్నీ ఆ రాక్షసరాజైన హిరణ్యకశిపుడే గైకొని ముల్లోకాలపై ఆధిపత్యం వహించి వృద్ధిలో ఉన్న వేళ సమస్త ద్వీపాలతో కూడి ఉన్న భూభాగం దున్నకుండానే పంటలను ఇస్తున్నవి. ఆకాశం కామధేనువు మొదలైన వాటి వల్లే కల్పవృక్షం, చింతామణి, కల్పలత వంటి వల్లే యాచించే వారి కోరికలు సమృద్ధిగా కురుస్తున్నాయి. సప్త సముద్రాలు, నదులు వాటి తరంగాలచే రత్నాలను మోసుకొస్తున్నాయి. వృక్ష సముదాయం అన్ని వేళల్లో అన్ని ఋతువుల గుణాలను కలిగి ఉన్నవి. అన్ని కాలాలలో అన్ని పువ్వులు పూస్తూ అన్ని పండ్లు పండుచున్నవి. పర్వతాలు మంచినీటితో బాగా నిండిన లోయలతో ఒప్పారి ఉన్నవి. ఇట్లు అన్ని దిక్కులను హిరణ్యకశిపుడు జయించాడు. అన్ని లోకాలకు నాయకుడయ్యాడు. తన ఇష్టానుసారంగా ఇంద్రియ భోగాలను అనుభవించి తనివి తీరక ధర్మ మార్గాన్ని అతిక్రమించి బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో జనించిన అధికమైన అహంకారంతో హిరణ్యకశిపుడు ఐశ్వర్యం కలవాడే చాలా కాలం రాజ్యం చేస్తున్న సమయంలో దేవ, కిన్నర, సిద్ధ, సాధ్యముని, ఖేచరుల అధిపతులు అందరూ మాకు శరణు ఎప్పుడు దొరుకుతుంది? ఆ రాక్షసుడైన హిరణ్యకశిపుని బాధ మాకు ఎప్పుడు తొలగిపోతుంది? మాకు అభివృద్ధి ఎప్పుడు లభిస్తుంది? మాకు రక్షకులు ఎవరున్నారు అసలు అనుకుంటూ ఆ శేషసాయిని, భవబంధములు త్రెంచువానని శేషతల్పుడు, పద్మాక్షుడైన విష్ణుమూర్తిని శరణు వేడుకున్నారు. ఈ విధంగా హిరణ్యకశిపుని భయంకరమైన శిక్షలకు భయపడి మరెవ్వరిని శరణు వేడక రహస్యంగా అందరూ కూడుకున్నారు. విష్ణువు ఎక్కడున్నాడో ఏమిటో, ఆయన సకల లోకాలకు ప్రభువు, అందరిలోనూ ఆత్మరూపంగా నిండి ఉండువాడు లక్ష్మీదేవి భర్త. ఆయనను చేరిన శాంతచిత్తులు, మహామునులు, విరాగులు మరల పునర్జన్మ పొందరు. ఆయన రక్షకులలోకెల్లా బహుశ్రేష్టమైన రక్షకుడు, శరణు వేడ తగినవాడు. ఆయనను రక్షించమని 2 చేతులు మోడ్చి మొక్కుతున్నాము. ఇలా పలుకుతూ ఆహార పానీయాలు విడిచిపెట్టారు. మనస్సులు మరే ఇతరమైన వాటిపైకి పోకుండా నిగ్రహించుకుంటూ బుద్ధిని చిక్కబట్టుకొని వారే సాక్షాత్తు భగవంతుడు, మహాపురుషుడు, మహాత్ముడు, పరమేశ్వరుడు, ఆత్మ జ్ఞానానంద స్వరూపుడు, ఋషికేశుడు అయిన విష్ణువును మ్రొక్కారు. హరి కన్నులకు కనబడకుండా దిక్కులన్నీ ప్రతిధ్వనించేలా మేఘ గంభీర స్వరంతో ఇలా అన్నాడు.
దేవతలారా భయపడకండి, నాయనలారా నా దర్శనము వలన తప్పక మీకు సకల ప్రాణులకు మేలు జరుగును, జయము కలుగును. ఆ దైత్యుడు హిరణ్యకశిపుడి దుడుకు చేతలు దురుసు మాటలు అన్నీ నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు సంహరిస్తాను. అప్పటిదాకా మీ దారుల్లో మీరు వెళ్ళండి. కపటము లేని సాధు జనులతోనూ దేవతలతోనూ వేదాలతోనూ గోవులతోనూ బ్రాహ్మణులతోనూ ధర్మముతోనూ నాతోనూ ఎప్పుడైతే పట్టుబట్టి శత్రుత్వం వహిస్తాడో అప్పుడే వాడు చస్తాడు. ఎప్పుడైతే వాడు కక్షగట్టి ఎట్టి వైరభావం లేనివాడు శాంతిదాంతి మిన్నగా కలవాడు అని కూడా చూడకుండా తన కన్న కొడుకు ప్రహ్లాదుడికి కీడు తల పెడతాడో అప్పుడే వాడిని చంపుతాను. దేవతలార, హిరణ్యాక్షుడు బ్రహ్మ ప్రసాదించిన వరాల బలంతో ఇంతటివాడు అయి ఇలా మిమ్మల్ని బాధ పెడుతున్నాడు అనుకుంటాను. అందుకే ఇప్పుడు వాడిని ఏమి చేయడానికైనా సమయం కాదు అని చూసి కూడా ఊరుకున్నాను. ఇకపై ఊరుకోను. మీరు ఏ సందేహం పెట్టుకోకుండా వెళ్ళండి. ఇలా అసురవైరి విష్ణువు దేవతలకు ధైర్యం చెప్పి పంపాడు. వారు గుంపులు కట్టి రాక్షసుడు ఎలాగైనా చావటం ఖాయం అనే ధైర్యంతో వారి వారి నివాసాలకు వెళ్లారు. ఇంతలో హిరణ్యకశిపుడికి అబ్బురమైన చరిత్ర కల 4 కొడుకులు పుట్టారు. ఓ పరీక్షిత్తు మహారాజా, ఆ 4 చక్కటి వివేకము కలిగినవాడు, సకల ప్రాణులను తనతో సమానులుగా చూచువాడు, సజ్జనులు కనబడితే సేవకుడిలా దగ్గరకెళ్ళి మొక్కువాడు, పరస్త్రీలు కనబడితే తల్లిలా భావించి ప్రక్కకు తప్పుకొనువాడు, దిక్కులేని వారిని చూస్తే వారిని సొంత బిడ్డలలా కాపాడువాడు, మిత్రులలో అన్నదమ్ములులా మెలగువాడు, దేవుళ్ళు అంటూ గురువులను భావించేవాడు, ఆటలలో కూడా అబద్ధాలు ఆడనివాడు, చక్కటి మర్యాద గలవాడు ప్రహ్లాదుడు అను కొడుకు. ఇంకా ఆ ప్రహ్లాదుడు ఎల్లప్పుడూ విష్ణువును తన చిత్తమునందు చేర్చుకుని ఇతర ఆలోచనలు అన్నీ వదిలేస్తాడు. సౌందర్యము, కులము, చదువు, ధనము సమృద్ధిగా ఉన్నా కూడా గర్వపడడు. గొప్ప వస్తువులను ఎన్నో అందుబాటులో ఉన్న ఇంద్రియలోలుడు కాడు. దివ్యమైన యవ్వనము, బలము, అధికారములు అన్నీ ఉన్న కామము, క్రోధాది అరిషడ్వర్గానికి లొంగడు. స్త్రీలు మొదలగు చాపల్య భోగములెన్ని ఉన్నా ఆ వ్యసనాలలో తగులుకోడు. లోకల్లో కనబడేవి వినబడేవి అయిన వస్తువులను వేటిని కావాలని వాంఛించడు. నిర్మలమైన మనసు గల ధర్మరాజా, ఆ రాక్షస రాకుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ఎప్పటికీ వదిలిపెట్టడు. అలాగే సుగుణాలు అన్నీ ఎప్పటికీ విడిచిపెట్టకుండా అతనిలో ప్రోగుపడి ఉంటాయి. ఓ నరేంద్ర, రాక్షసు కులంలో పుట్టిన అతని ఆజన్మ శత్రువులైన ఇంద్రుడు మొదలైన దేవతాశ్రేష్ఠులు సైతం ప్రహ్లాదుని వంటి మహాత్ములు సుగుణశీలురు ఎక్కడా ఉండరు అంటూ గొప్ప పండితులు సభలలో చదివినట్టు రకరకాల వృత్తాలలో పద్యాలల్లి మరీ పొగుడుతుంటారు. ఇక మీలాంటి భాగవతోత్తములు అతనిని పొగడకుండా ఉంటారా? ఆ సుగుణాల గని అయిన ప్రహ్లాదుడి గుణములు వివరించి చెప్పనలవి కాదు. అతని అనంత సుగుణాలను ఎన్నాళ్ళు వర్ణించిన ఆదిశేషుడు, బృహస్పతి, బ్రహ్మ మొదలగు వారు కూడా వర్ణించలేరు.